వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓడిపోతున్నామని మాట్లాడతారో, లేదంటే మేము ఇలాగే మాట్లాడాలి, మేము ఇలాగే మాట్లాడతామని చెప్పుకోవడానికి మాట్లాడుతున్నారో తెలీదు గానీ, వైఎస్ఆర్‌సీపీ నేతలు ఏ ఎన్నికల్లో చూసినా వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని కొన్ని ఫీలర్‌లయితే వదులుతున్నారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ. ఎవరైనా సరే, ఎవరైనా సరే చంద్రబాబుతో కాళ్ళ బేరానికి రావాల్సిందే. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. ఎందుకు అంటే ఇది రెచ్చగొట్టడం. భారతీయ జనతా పార్టీని రెచ్చగొట్టి ఎలాగైనా సరే పబ్బం గడుపుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. నరేంద్ర మోడీ లాంటి వాడినే తనతోటి కాళ్ళ బేరానికి రప్పించుకున్నాడు చంద్రబాబు. రప్పించుకొని ఏం చేశాడో చూసాం గదా! ముప్పు తిప్పలు పెట్టాడు. అది ఇది అని మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇలాంటివే అంటే ఇవే కాదు దీనికి ఈక్వలెంట్‌గా ఉండేటువంటి వ్యాఖ్యలే 2019 ఎన్నికల్లో ఒక ఆడియో రూపంలో విజయసాయి రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎలక్షన్స్ అనే దగ్గర చంద్రబాబు బుర్ర పాదరసంలా ఒకటికి రెండింతలు పనిచేస్తూ ఉంటుంది. ఆయన ఎలక్షన్ స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం అంటూ ఆయన ఒక ఫీలర్ అప్పుడు వదిలాడు. ఇప్పుడేమో ఎవరైనా కాళ్ళ బేరానికి రావాల్సిందే అంటూ ఈయన మాట్లాడారు. అంటే ఈయన ఎవరికి సలహా ఇస్తున్నాడు? ఓ పక్కన బీజేపీని రెచ్చగొట్టేటువంటి పని అనుకోవాలా? లేదు అంటే ఇండైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బాబు నీ పనైపోయిందయ్యా! నువ్వు లండన్ నుంచి మరి వస్తావా? రావా? అనేది తెలీదు గానీ, నువ్వు ఏం చేసినా గానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు తోటి కాళ్ళ బేరానికి రావాల్సిందే అని అనుకోవచ్చేమో. అలా చెప్తున్నాడేమో అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. నిజమే రేపొద్దున్న ఇవి 5 ఏళ్లలో చెప్పాల్సినటువంటి లెక్కలు, బొక్కలు వీటన్నిటిని కూడా ఆయన తవ్వి తీసి మొహం మీద పెట్టి అడుగుతాడు. అప్పుడు ఆయనతోటి కాళ్ళ బేరానికి రావాల్సిందే. అందులో డౌట్ అయితే లేదు. కంగారు పడకండి. మీ 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి ఈ మొత్తం అవకతవకల్ని అన్నిటిని కూడా బయట పెడతాం. అందులో డౌట్ అస్సలు పడొద్దు మీరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. సో, సజ్జల ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడడం అంటే కెలుక్కుని మాట్లాడడం. కోర్టు తీర్పిచ్చినా సరే, కోర్టు ఆయన్ని మందలించినా సరే, మీరెందుకు అనవసరంగా మాట్లాడతారు సలహాదారులు సలహా ఇవ్వకుండా అని జెప్పి. సో, మరి ఎందుకు ఇలా ఫ్రస్ట్రేషన్‌కి లోనై మాట్లాడుతున్నారంటే ఇంకో కొంతమంది జెప్తున్నారు. లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి బాగా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఏం జెప్పాలో తెలీదు. ఈ రకంగా చెప్పేస్తున్నాడు అని జెప్పి. సో, ఏం జేసినా, ఎలా చెప్పినా ఎండ్ ఆఫ్ ద డే ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు. బట్ అది ఎవరికి? కాళ్ళబేరానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మీరు దయచేసి కనికరించండి అని చెప్పడమా? మోడీ లాంటి వాడినే తిప్పలు పెట్టాడాయన అంటే, జగన్మోహన్ రెడ్డి నథింగ్. మోడీతో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నథింగ్. ఒకవేళ నిజంగానే తిప్పలు పెట్టాలంటే అనేటువంటి ఒక ఫీలర్‌ని పబ్లిక్‌లోకి ఏమైనా వదులుతున్నారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో, మీకు గూడా ఇలాగే అనిపించిందా? సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.